ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంకా చేసేటటువంటివి ఏమన్నా ఉన్నాయా అని అంటే గనక, మనం ఏకాదశి రోజున నేను ఇందాక చెప్పినట్లుగా ఉపవాసం ఉండటం. ఉపవాసం పూర్తిగా ఉండగలిగితే ఉండటం. అంటే ఈ ఏకాదశికి అసలు ఏం చెప్పారంటే, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళే ముందు వచ్చేటటువంటి ఏకాదశి అని అనుకున్నాం కదా. మనకి హేమంత ఋతువులో వస్తుంది కదా ఏకాదశి. అంటే చలి ఎలా ఉంటుంది? పుల్లాగా ఉంటుంది. చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి మనం శరీరము ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చన్నీటితో స్నానం చేయటం. ఏదైనా నదులు అట్లా వెళ్ళి స్నానం చేసేది ఒక పద్ధతి. తటాకాలు బావులు ఉంటే గనక, లేని పక్షంలో ఇంట్లో అయినా సరే కుదిరినంత వరకు మనకి శరీరం సహకరించినంత వరకే. శరీర మాధ్యం కడుధర్మ సాధనం. ఆ విధంగా ఉపవాసం కూడా అంతే. ఇవాళ అందరికీ కూడాను బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరికి ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు ఉపవాసం ఉండటం. ఆ తర్వాత మనకి ఎంతవరకు ఈ ఏకాదశికి ఒక అమితమైనటువంటి ఫలం ఎందుకు వస్తుందయ్యా అనంటే, ఏకాదశికి ఒక వెసులుబాటు ఉందండి. మనం ఎంతవరకు ఉపవాసం ఉండగలుగుతామో అంతవరకు ఫలితం మనకు వస్తుంది. ఉదాహరణకి నేను సాయంత్రం వరకే ఉండగలిగినప్పుడు సాయంత్రం నేను తినేసాను అనుకుందాం. అప్పుడు నాకు అంతవరకు ఫలితం వస్తుంది. అంటే ఒక 100 మార్కుల పేపర్కి 70 మార్కులకే రాశాను, 30 మార్కులు రాయలేదని చెప్పి 100 మార్కులు వేయకుండా ఉండరు కదా. 70 మార్కులకి నేను 70 మార్కులు కరెక్ట్గా రాశాను అనుకున్నా 70 మార్కులు వస్తాయి, 30 మార్కులు తీసేసినా కానీ. అదేవిధంగా మనం ఎంతవరకు ఉపవాసం ఉంటామో అంతవరకు ఉపవాస ఫలితం అయితే దీనికి రావటం జరుగుతుంది. ఈ విధంగా మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉపవాసం అనేటటువంటిది ఉండటం. అయితే ఇది అసలు ఎందుకు చేస్తామండి ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడాను అని అంటే, విష్ణుమూర్తికి ప్రీతికరంగా, స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తికి ప్రీతికరంగా చేసేటటువంటిది, లక్ష్మీనారాయణులకు చేసేటటువంటిది ఈ ఉపవాసం కానీ జాగరణ కానీ ఇదంతా కూడాను. దీన్ని ఏమంటున్నాం మనము? ఏకాదశి అంటాము. ఏకాదశి అంటే ఏమిటండి? 11 సంఖ్య కదా. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, మొత్తం కలిపితే 11 అవుతాయి కదా. అట్లా దీని గురించని మనం లౌకికంగా, అంటే మనకి మనము నియంత్రించుకోవటానికి అనువైనటువంటి, సాధనకి అనువైనటువంటి రోజుగా దీన్ని మనకి పెద్దలు ఏర్పాటు చేశారు. ఇటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు లౌకికంగా కనుక మనం గమనించినట్లయితే కనుక, ప్రతిరోజు ఏదో ఒక ఆహారాన్ని లోపల వేస్తూ ఉంటాం, పచనం అవుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఈ జఠరాగ్ని ఏదైతే ఉందో, అగ్నిదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన రోజు పచనం చేస్తూ ఉంటారు ఆహారాన్ని. అంటే కొంచెం విశ్రాంతినివ్వటం, లోపల ఉన్నటువంటి మిషన్కి చిన్న విశ్రాంతి ఇవ్వటం. బయట కూడా చూడండి, ఏదన్నా మిషనరీ వర్క్ జరుగుతుంటే కూడా ఒకరోజు షట్ డౌన్ చేస్తారు. ఎందుకని? అది క్లీనింగ్ చేయటం కోసం. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తే ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు, ఋషులు, ఆర్షులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిదే ఈ ఏకాదశి వ్రతం.